టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సమావేశం వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఈ సమావేశ వివరాలు ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? రాధాకృష్ణ, దాదాపు గంటన్నరకు పైగా ఈ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మొదటి ఎజెండాగా సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన దాదాపు 10 మంది శాసనసభ్యులు ఇప్పటికే మన పార్టీలో చేరారు. మరికొంతమంది కూడా మన పార్టీలో మనకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని చెప్పి కేసీఆర్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా తొలిసారిగా చాలా మంది టీఆర్ఎస్ సంబంధించిన తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళంతా అప్రమత్తంగా ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలి. దానికి సంబంధించి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు, ఎలా పోలింగ్ లో ఎలా పాల్గొనాలి. అదేవిధంగా ముఖ్యంగా 5వ అభ్యర్థి ఎన్నికకు సంబంధించి రెండో ప్రాధాన్యత కూడా కీలకమవుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావుతో పాటు సీనియర్ నేత కేకే కూడా రేపు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి పార్టీకి సంబంధించినంత వరకు అయితే 5వ అభ్యర్థి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా లోపాలు జరగకుండా పార్టీకి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. ఇతర పార్టీలకు సంబంధించి కొంత కసరత్తు కూడా జరుగుతుంది. ఇతర పార్టీలకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ పైన ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రధానంగా నమ్మకం పెంచుకుంది. ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి మనకు మద్దతు లభించే అవకాశం ఉంది కనుక ఎక్కడా కొంత కూడా లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. దీనికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి 18 మంది ఎమ్మెల్యేలను కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఏ అభ్యర్థికి ఏ ఎమ్మెల్యేలను కేటాయించారనే విషయంపైన మాత్రం చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆదివారం రోజు సాయంత్రం మాత్రమే దీన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థికి ఎవరు ఎమ్మెల్యేలను మద్దతు ఇస్తార అంశం పైన మాత్రం అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి రాధాకృష్ణ, ఎన్నికలకు సంబంధించి పూర్తిగా వ్యూహరచనని టీఆర్ఎస్ పూర్తి చేసినట్టుగానే కనబడుతుంది. 5వ అభ్యర్థి విజయం సాధిస్తారనే ధీమా మాత్రం ఈ సమావేశం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.